నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ముట్ట ఎగ్. ఆల్రెడీ మీరు బయట వీడియో చూసి బ్రష్ చేస్తేనే టాపిక్ వచ్చింది. సో డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం లేవు కాబట్టి. సో నేను ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ప్రిపేర్ చేసి దానికి ఇవ్వాలనుకున్నాను. సో దాంతోపాటు మీకు షేర్ చేసుకోవాలనిపించింది నాకు. సో అది మీకు షేర్ చేస్తాను. సో దాని ప్రిపరేషన్ ఎలా ఉందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, దానికి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా. సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏనండి. ఒక పొటాటో, ఉప్పు తగినంత, మిరియాల పొడి టేబుల్ స్పూన్, ఆనియన్స్, ఒక ఎగ్ తీసుకున్నాను నేను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వాడుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిల్ అని యూస్ చేసుకోవచ్చు. వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ నేను బంగాళదుంపని వాష్ చేసుకొని స్కిన్ మొత్తం తీసేసుకున్నాను. తర్వాత ఈ బంగాళదుంపని మొత్తం తురుముకుంటున్నాను చూడండి. సో నేను ఆ పొటాటోని మొత్తం తురిమేసేసాను. బంగాళదుంప అందరికి ఇష్టం కదా. దాన్ని ఒక క్లాత్లో చుట్టేసుకొని నేను శుభ్రంగా దాంట్లో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసేస్తున్నాను. సో ఆ వాటర్ అంతా సెపరేట్ అయిపోయి మనకి ఫ్రెష్గా వస్తుంది. ఆ వాటర్ని కూడా మనం ఒక ఫేషియల్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. దాంట్లో నిమ్మరసం చట్నీ కలుపుకొని చూడండి. ఇప్పుడు వాటర్ అంతా స్క్వీజ్ చేయగానే అలా పొడి పొడిలాడుతూ ఉంది కదా. దీంట్లో మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. రుచికి తగినంత. తర్వాత కొంచెం ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ అంతేనండి ఆయిల్. ఆనియన్ మీకు నచ్చినని వేసుకోవచ్చు. తర్వాత దానిలో వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇదంతా ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. సాల్ట్ అన్ని పట్టేలాగా పొటాటో. వెరైటీ ట్రై చేస్తున్నాను చూడండి. లాస్ట్ దాకా ఎగ్ ఎలాగ వస్తుంది, మీకు బుట్టలో ఎగ్ ఎలా వస్తుంది అనేది. యాక్చువల్గా ఇది మైక్రోవేవ్ ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే టిఫిన్ ప్లేట్ ఉంది కదా, దాంట్లో చేస్తున్నాను. దీనికి ఆయిల్ పూసేసుకుంటున్నాను మొత్తం అంతా. తర్వాత పొటాటో చిప్స్ మనం చేసాం కదా, దాన్ని ఒక గుంటలాగా ఒక బుట్టలాగా పెట్టుకోవాలి. ఒక బుట్టలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కొక్క గుంటను చూడండి ఇట్లాగా. తర్వాత అన్నిటికి కూడా ఆయిల్ పూసేసా కదా నేను. ఇప్పుడు నేను అన్నిట్లో కూడా ఇలా బుట్టలా చేసేసుకున్నాను పొటాటోస్. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద నేను ప్యాన్ పెట్టేసాను కదా, దాని మీద మూత పెట్టేసుకుంటున్నాను. అది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా కొద్ది హీట్ చేసుకోవాలి. త్వరగా ఈజీగా అయిపోయే ఫుడ్ ఏదైనా ఉందంటే అది ఎగ్గేనండి. చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. బ్యాచిలర్స్కి అయితే ఇది ఫేవరెట్ ఫుడ్. ఇన్స్టాంట్గా అయిపోతుంది కదా, అందుకే. ఎదిగే పిల్లల్లో చాలా పోషకాలు అందిస్తుందండి ఇది. కొంతమంది పచ్చిగుడ్డునే అలా తాగేస్తుంటారండి, బాడీ బిల్డింగ్ చేసేవారు కానీ అలాగా. అందరికీ ఇది మంచిదని చెప్పను, ఎందుకంటే రోగనిరోధక శక్తి ఉండే వాళ్ళకి ఇది కొద్ది సమస్యలు తెస్తుందండి. సో అంటే మరీ ఓవర్గా కాదు. దీంట్లో ఏంటంటే పచ్చిగుడ్డులో సాల్మోనెల్లా అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిదే అండి. ఉడికించిన గుడ్లో అయితే అన్ని వయసుల వారికి మేలు చేస్తుంది. రోజు ఒక ఎగ్ తింటే దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్ ఉంది? B5, B12, B2, కాల్షియం అన్నీ ఉంటాయండి. జింక్ కూడా ఉంటుంది. సో మీకు అన్ని మినరల్స్ కావాలంటే ఒక్క గుడ్డు తింటే చాలు. దీంట్లో ఎన్నో క్యాలరీస్ కూడా ఉండవు, 77 క్యాలరీసే ఉండేది. ప్రోటీన్ అయితే 6 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి. మనలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిస్తుంది ఇది.
బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఎగ్ని తినడం, ప్రతిరోజు తినడం అలవాటు చేసుకోండి, మరీ మంచిది. ఓకే, దీంట్లో ఉప్పు, కొంచెం కారం, ఉల్లిపాయలు కలిపాను, మిరియాల పొడి కూడా కలిపాను. సో నేను ఇప్పుడు స్టిర్ చేసేసుకుంటున్నా, బాగా కలుపుకోవాలి ఇలాగా. సో నేను ఇప్పుడు కలుపుకున్న బ్యాటర్ మొత్తం ఒక్కొక్క బుట్టలో ఇలా వేసేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకోండి, అంతా మొత్తం మనం ఒక ఉడికేదాకా మొత్తం సిమ్లోనే ఉంచాలి. సో వెనకాలంతా అలాగా గోల్డ్ కలర్లో వచ్చేసింది కదా, లోపల వచ్చేసరికి మీకు గోల్డ్ నార్మల్గా ఉడుకుతుంది. ఇది ఇప్పుడు మనం పైన బౌల్ కూడా పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కాసేపాకి నేను ఉడికిందో లేదు చూస్తున్నాను. సో వావ్, సూపర్, చాలా బాగా వచ్చింది. కప్ కేక్స్ లాగా వచ్చింది కదా చూస్తుంటే. పొటాటో బుట్టలో ఎగ్, సో దానికి అందుకే పేరు పెట్టా, బుట్ట ఎగ్ అని. ఎలా ఉన్నాయి చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా, యమ్మీ యమ్మీగా. సో చూడండి, ఇప్పుడు నేను స్పూన్తో ఇలా తీస్తుంటేనే వచ్చేస్తుంది కదా, అంతవరకు రోస్ట్ అయ్యేదాకా ఉంచుకోవాలి అలాగా. సో బయట బుట్ట, లోపల ఎగ్. సో నేను మిగతావన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో చూసారు కదా ఎలా ఉంది, చూస్తే నాకైతే గుంట పునుగులాగా కూడా కనబడుతుంది. ఎగ్ అయితే ఎవరు నమ్మరు ఎగ్ అంటే. సో బయట పొటాటో, లోపల ఎగ్ కదా. దీన్ని యాక్చువల్గా మనం ఓవెన్లో కూడా చేసుకోవచ్చు, ఇంకా వెరైటీగా బాగా వస్తుంది. ఓవెన్స్కి సెపరేట్గా ప్లేట్స్ ఇస్తారు కదా, కప్స్ ప్లేట్స్, దాంట్లో మనం ఇంకొంచెం బాగా పెట్టచ్చు బుట్టని. అప్పుడు ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్క బుట్టలో కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇట్లా గుంట పునుగులు ప్లేట్స్లో చేసా కాబట్టి గుంట పునుగుల్లాగే కనబడుతున్నాయి చూడటానికి. సో అది బుట్టలో ఎగ్. నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మర్చిపోకండి. ఓకే.